ఇవేమో మరి ఇక్కడ చిన్నారెడ్డి గారు ఆలయశకి రాలు కాబోలు. ఆహా, ఏమి రూపము, ఏమి తేజస్సు, చూడడానికి ఏపుడు మాకు అడుగుతున్నాడు మాకు. మరి స్మరించిన నా జన్మ ధన్యమోనేమో దేవా. నసుమన్న ఈ బాక్స్ కొంచెం చూడా. ఎవరు కాడు ఉండేదా ఒక పాప గురించి మాటలు చెప్పే కదా చెప్పిండేదా. ఓ ఉందంట వస్తా అంటే. ఆహా, విజ్ఞానం కలిగించే విజ్ఞేశ్వరి మనసారా తలంప చేసిన నా జన్మ ధన్యమోనేమో కదా దేవా. ఆహా, శ్రీ గణేశ శ్రీ గణేశ నీకు చెప్పిందా ఏమని? ఇప్పుడు చలికి చచ్చిపోతాడు ఇంకా చల్లని వదిలేరని చెప్తాడు. ఏమో గోడ తప్పుతుంది, గోడ తప్పదులే, బాక్షాన్ని తప్పితే చెప్పలేదు. నిన్ను రేళ్ళు ఆయుధార్థంతో చెల్లగా వర్తిలో పోయే నీవు అలాగే ప్రభు. అదంతే అవునయ్యా. సరే మానవదమున నేను ఈ యొక్క ఆశ్రమకు చేరవచ్చు కదా. చేరవచ్చింది నేను నా యొక్క వృత్తాంతం నీకేమైనా తెలిసి ఉన్నదా? అలాగే తెలపండి ప్రభు. అలాగే విని ఆలకించవయ్యా. ఆ యొక్క పరమట యొక్క దేశం ఏమిటి? పరమట దేశము పాలకొండ ప్రజలుటి. చిన్నగడ్డియా నీ మొగ్గు చిన్నగా ఎత్తు కాలు పైకి ఏమి పట్టిన ముక్కులే పట్టాలి.
ముందే నాకు ముక్కులు చూడే చిన్న కొట్టుకో చూడు ముక్కులు పట్టేదా రెడ్డి యొక్క దర్బార్ ఎప్పుడు ఇలా నుండి ఎప్పుడు చూడ పట్టే ముక్కులే కదా రే అటు చిన్నారెడ్డి గారి భార్య కాదు శీలమ కొండమదేవి అవునయ్యా సకల సంతోషంతో ఈ యొక్క పాలకొండ రాజ్యం వెళ్తామయ్య మేము అంటే మేము వచ్చింది చూడ మేమమ్మ మీరు ఎడిటర్ కదా మేము అనుకున్నాం నేను మాట్లాడుతున్నాను కాదు కాదు అతని కాక ఇంకా ఆలకిచ్చు అలాగనే ప్రభు 30 అమ్మలు ఆ మండలంలో స్వయన 33 మండలములకు మునగబెట్టి అయ్యా నువ్వేమో చేసుకొని తెచ్చుకోవా ఏమిరా చిన్న కొట్టుకొని చేయను మా కుటుంబం బాగా అలవాటే అవును ఏటుగా జారిపి మధ్యలో పడిపోయింది అనుకో ఈ మధ్యలో పుట్టక ముందుంటావు పైన చూడు వాళ్ళు స్వర్గంలో విన్నారు మాయ గడ్డి పడి ఇలా ఉండేటప్పుడు ఎక్కడన్నా మీకు అయిపో ఎక్కడ ఏం లేదులే వద్దంటే ఆడే కొట్టుకుంటా రెడ్డి వారి వంశంలో పుట్టినాము రెడ్డి వారి పరాక్రమము ఈ యొక్క సభలో చూపించారు కదా మధ్య చూపించే 33 మండలంలో మునుచూపిరెడ్డి 60 గమములకు హక్కుదారుడు గోవినాయన మట్టు అరిమతులు పుట్టినబట్టి చిన్న రెడ్లు ఏమేమో అవును తండ్రి రెడ్డి రెడ్డి బట్టి బడాయి కాపులు మేము అయ్యా అవును చిన్న రెడ్డి నువ్వేనా నేనే నువ్వేనా ఈ పత్తి పట్ల కవర్లు ఏరుకుంటా ఎవరు కవరేది కవర్లు ఏరుకున్నాడు మాత్రం కాపాడని మాత్రం ఉండవని ఎవరికి చేస్తావా రెడ్డి వద్దకు వచ్చినావు రెడ్డి వాళ్ళకి పని చేయాలంటే వినయ విధేయులతో నువ్వు సక్రమంగా పని నడుచుకో వినయ విజయం లేదేమా బాగున్నాయి నీకు ఉన్నా కొడుక అందుకే ఆల్వా అంత తెచ్చిందా తావా తినే గడ్డం చేసి పన్నీర్ ఇంకొంచెమే కదా డ్రైమునా తినే కడుపు పెట్టుకొని అదే కాక ఇంకా ఆలోచించు అలాగనేపా ఎక్కడ నాకు అవును వేలడానికి రాజ్యము ధనము ధాన్యము రొక్కము రోజనము నల్లరేగడ భూములు ఆభరణ కుశములు బట్టి బట్టి ఈ యొక్క చిన్న గడ్డ నేను రొక్కము రోజనము ధనము ధాన్యం ఏది తక్కువ లేదు ఏమి తక్కువ లేవు మాకు ఏమి తక్కువ లేవురా ఇంకేమో మీ అమ్మ రోజు టమాటా చెట్టు పిల్లి కట్టిన మాట్లాడుతుంది ఎవరి పుల్ల కట్టినా మీ అమ్మ
ఊళ్ళో చెప్తాను నిందా ఏమని మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 500. ఆ. ఆటో పాటికి వాళ్ళే అని చెప్పింది మీ అమ్మ. ఆట పడక బాధ్యలే ఇంకేమే చూడు మేము సీతమ్మ గారి పుల్లు మేము కట్టిస్తాము మేము కట్టగలం కదరా సేద్యం చేస్తారు కాబట్టి అవును. పురి కట్టిస్తాగా అవును ఇంకేం మళ్ళీ నిన్న సాయంత్రం మేము మా ఇంటి కాడికి వచ్చిందా మాయమ్మ టమాటా పసులు మెత్తుకుంటాను పాత షర్ట్ ఉంటే ఒకేలని వచ్చింది మెట్టుక కొట్టేద్దాం అనుకుంటే ఎవరిని నా ఫ్రెండ్ లో గబాలు ఇచ్చేసింది సొంత అంటే నీ సర్టు మాయమ్మకి ఇచ్చిందా చెయ్యి తప్పుడు నా కొడుకు ఇంటి పని యొక్క బతుకి నా యొక్క తల్లి కాదు ఎక్కడ ఉంటారో నీకు తెలిసిన ఎవరుంటుంది మీ అమ్మ 7 దశల ధర్మలో పైన కూర్చోండి మా అమ్మ పైన అవును అవును నిజమే పో ఏమిరా 1వ తేదీ ఇచ్చారు 4,000 వస్తుంది కదా అవును కొన్ని 6 కోసం పెట్టింటాం 4 రోజులు అలా ముష్టి సమయం ఆచారం కాదు అట్లా డబ్బులు మీకు అలాంటి డబ్బులు మేము తీసుకోము సస్తా అంటే 1000 మూటలు రాలేదన్నా అయ్యా సచివాలయం కాడికి పోతావు భీములో చుద్దం అంటావు వ్యాధులను చుద్దం అంటావు నాకు వరకు పిచ్చేసినావు మీ అమ్మకు పిచ్చి లేకుంటే మేము ఏదంటే మీ అమ్మకు డబ్బులు వచ్చినాయి మీరు ఏళ్ళు పెడితే మా అమ్మకు డబ్బులు వచ్చినాయి అవును మీరు ఏళ్ళు పెడితే డబ్బులు వస్తాయి మేము ఏళ్ళు పెడితే ఏమైనా వస్తాయి మీరు ఏళ్ళు పెడితే ఏమైనా వస్తాయా ఏమైనా వస్తాయి ఏమైనా ఏమైనా సమయ ఏమైనా రేపు పొద్దున్న నాకు లేపుడు కొట్టదు మా ఇంటి కాడికి కట్టరా సమయ నా తమ్ముడు 3 రోజులు నీ దొడ్డు కూర్చొని నాకు ఏళ్ళు పెట్టు నేనే కుత్తలేమా ఏళ్ళు పెడితే ఏమన్నా వస్తాయంటువా ఏళ్ళు పెడితే కుత్తలేమా కదా మేము సిస్టమ్ లో ఏళ్ళు పెట్టాము ఇట్లా సినిమాలు దగ్గర చేపించాను హాస్పిటల్ నాకు 4 రోజులు అయ్యా కొడుకు ఎట్లే పెద్ద పెడతారు పిల్లలకే అవునులే సమయం ప్రభుత్వ పథకాలు ఏమి రాకుండా కానీ మేము ఏళ్ళు పెడితే ఏమైనా వస్తారా అలా ఏమన్నా రానిలే సమయం అదుని కాక నా యొక్క రాజ్యంలో నాకు కలిగిన బట్టి సంతాన సభ రుచి నెక్కిన దర్శన అలాగే తలపడి ప్రభు అలాగే తారకించవయ్యా నాకు 6 మంది కుటుంబ సభ 6 మంది కుమారులు 6 మంది కోడాల సభ కోడాళ్ళు 3 మంది సేతకాపులు 16 మంది పాలకాపులు అయ్యా ఇంతమంది ఉండాలా అవును రాదు ఇంకా ఏ ఊరు కొట్టాలి రామచంద్ర మామ దాయాది నీ దాడు వచ్చినా చూడ ఎలక ఎలక నువ్వు ఎలకైనా రామచంద్ర మామ బాబా 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు 3 మంది చేతికాపులు 16 మంది పాలకాపులు అయ్యా అవునయ్యా అవును అదిన కాక నా యొక్క రాజ్య పరిపాలనలో అవును ప్రజలతో ఏమన్నారా ప్రజలు అదేమిటి ప్రభు అలాంటి ఆలకించవయ్యా
ఊర్లో గెంగిదిలాట జరిగా గింగిదట కాకపోతే నేను ఊర్లో లేనప్పుడు నువ్వే గెంగిద్ది వేసేట రే మేము వచ్చినట్టు రెడ్డి వారు మేము అవును రెడ్డి వారికి పూల బాగా వేసేదేనా కాదు ఇంకెట్లా తీసిన మెడలవి ఉండికి నేడుపా తీరా ఎప్పుడు గెలుపుకుంటానే ఉంటాడు దీబోయ్ తీసినావా తీసే ఏ మెడక కాకపోతే తీసి వేడ చేయలేదు ఒకటి జన్మ జరపట్లే ఆ ఇంట్లో దూరం దూరం మెడక